పరిశుభ్రంగా పెట్టుకోవాలి. మన గ్రామాన్ని, మన ఇండ్లు పరిశుభ్రంగా ఉండాలి. అదే మరి ఎక్కడ చూసినా పచ్చదనం ఉండాలి. మన ఆలోచనలు కూడా శుద్ధమైన ఆలోచనలు ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డి ఉండాలి. అదే మరి ఇంటింటికి ఏం కావాలో అన్ని వర్కౌట్ చేస్తాం. ఇంకో పక్క మురికి కాలువలన్నీ పరిశుభ్రంగా ఉండాలి. అదే మరిగా మనం వదిలిపెట్టినటువంటి చెత్త చెదారం అన్ని వేస్ట్ కాకుండా దాన్ని వేస్ట్ నుంచి కాంపోస్ట్ తయారు చేసి సంపద సృష్టించే మార్గాలు ఉన్నాయి. దానికి కూడా శ్రీకారం చుడతాం. వీలైనంత తొందరలో ఈ కుప్పాన్ని ఒక స్వచ్ఛ కుప్పంగా తయారు చేసే బాధ్యత ఇక్కడుండే మీ మీద వదిలిపెడుతున్నాను. ఈ నియోజకవర్గంలో ఉండి ప్రజలందరికీ వదిలిపెడుతున్నా. జపాన్లో మీరు చూస్తే ఎక్కడన్నా ఒక కాగితం కనపడితే ఆ కాగితాన్ని తీసుకుని పర్సులో పెట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత డస్ట్బిన్లో వేస్తారు. అందుకే రోడ్లు కూడా వాళ్ళు క్లీన్ చేయరు, అంత క్లీన్ గా ఉంటాయి. అలాంటి సంస్కృతి మనకు రావాలి. అలాంటి అలవాటు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్కి వచ్చే కొందికి టెక్నాలజీ, డీప్ టెక్. అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు మీ ఫోన్ ద్వారా మీరు వాడేది 10% కూడా మీరు సరిగా వాడుకోవడంలా. ఇప్పుడు కొత్తగా సెల్ఫీలు తీసుకోవడం నేర్చుకున్నారు. అంతవరకు వచ్చారు. కానీ ఆ సెల్ఫీతోనే లాభం లేదు, ఇంకా చాలా లాభాలున్నాయి. తొందరలోనే రియల్ టైం గవర్నెన్స్ లో కూడా ఏదైతే మీరు అనుకున్నట్టు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాం. 150 పనులు మీరు ఇంట్లో కూర్చొని మెసేజ్ పెడితే ఇమ్మీడియట్ గా మీకు సమాధానం చెప్పే విధానానికి తొందరలోనే శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఆన్లైన్ లో తీసుకునే ఏర్పాటు చేస్తాం. అప్పుడు ఇంకా ఆఫీసుకు పోయే పని లేదు. ఆఫీసుకు పోయే పని లేకపోతే లంచాలు ఇచ్చే పని లేదు. ఇవన్నీ కూడా కొన్ని సిస్టమ్స్ పెట్టారు. ఎక్కడికక్కడ కాంప్లికేట్ చేసి తిప్పి మనకు విసుగు పుట్టి కడాన ఈ పని వదిలించుకోవాలనే భయంతో డబ్బులిచ్చి పనులు చేయించుకునే పనులకి శ్రీకారం చుట్టారు. ఇప్పుడే రేపే నేను జననాయకుడిని ఒక పోర్టల్ ని ఇనాగరేట్ చేస్తున్నా. దాన్ని కూడా వాట్సాప్ గవర్నెన్స్ కి ఇంటిగ్రేట్ చేస్తా. మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం నేను ముందుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది టెక్నాలజీ సాధ్యం. నేను కూడా సమీక్షలు చేస్తాను. సమీక్షలు చేసి ఎవరైతే సమస్య పరిష్కారం చేయరో, ఎందుకు పరిష్కారం చేయలేదో దానికి రీజన్ కూడా తెలుసుకుంటా. దానిపైన యాక్షన్స్ కూడా తీసుకుంటా. నా ఉద్దేశం ఒకటే, ప్రజలకు న్యాయం జరగాలి, సుపరిపాలన ఇవ్వాలి. టెక్నాలజీ వల్ల చాలా వరకు ప్రయోజనాలు వస్తాయి. ఈరోజు డేటా అంతా కూడా ఉంది. డేటా రియల్ టైం క్యాప్చర్ చేసే పరిస్థితి వస్తుంది. దీని నుంచి కానీ ఏ అనలిటిక్స్ తీసుకుంటే నిర్ణయాలు కూడా 100% కరెక్ట్ గా ఉంటాయి. అలాంటి నూతనమైన వ్యవస్థకి శ్రీకారం చుడుతున్నాం. ఈ 10 ప్రిన్సిపల్స్ మీరు అర్థం చేసుకొని ముందుకు పోగలిగితే దీనివల్ల మీ వ్యక్తిగత జీవితంలో, గ్రామ వికాసానికి, నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి నేను చెప్పబోయేటన్ని దీనికి లింక్ చేస్తూనే మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి మీరు చూస్తే దీనికి 2029 విజన్ కింద P4 అన్నాను, పేదరిక నిర్మూలన. రెండోది ఈరోజు ఆధార్ ఉంది. ఆధార్ వల్ల మిమ్మల్ని అందరినీ ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోతే మీకు పాస్పోర్ట్ కూడా అవసరం లేదు, టికెట్ కూడా అవసరం లేదు. మీ ఫోన్ చూపిస్తే ఆటోమేటిక్గా మీకు గేట్స్ ఓపెన్ చేసుకుంటాయి. అంటే మీరు ఎవరు వ్యక్తిని ఐడెంటిఫై చేసే బాధ్యత ఆధార్ ద్వారా రియల్ టైం జరిగిన తర్వాత చాలా దేశాల్లో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ఏదైనా డబ్బులు ఇస్తే చాలా తప్పులు జరిగేటివి. ఇప్పుడు అది కూడా లేదు. మీ యొక్క ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నారు, ఆధార్ అథెంటికేషన్ తీసుకుంటున్నాం.
మీరు ఆ డబ్బులు ఎప్పుడు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారో మెజర్ చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు పెన్షన్ తీసుకొని పెన్షన్ రాలేదని బుకాయిస్తే కాదు పలాని చోట పలాని టైంలో తీసుకున్నారని చెప్పి చూపించే అవకాశం వచ్చిందంటే అది ఈరోజు ఆధార్ అథెంటికేషన్ వచ్చింది, యుఏఐడి వచ్చింది. దీన్ని కుటుంబం వారిగా పెట్టాం. ప్రతి ఒక్క ఇల్లు ఈరోజు జియో ట్యాగింగ్ చేశాం. మీ ఇంటికి అవసరమైతే కష్టం వస్తే ఒక మెడిసిన్ పంపించాలంటే ఎవరిని అడగక్కర్లేదు, ఒక డ్రోన్ పెట్టి మీ ఇంటికి ఆ మెడిసిన్ పంపించే పరిస్థితికి ఈ ప్రభుత్వం వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వినూత్నమైన టెక్నాలజీ మొన్న వచ్చింది, వరదలు వచ్చాయి. నేను ఇవన్నీ అప్పుడు చేయగలిగుంటే నేరుగా కంట్రోల్ రూమ్ నుంచి ఒక 100 డ్రోన్స్ పెట్టి అన్ని ఇండ్లకు భోజనం మిద్ది పైన వదిలిపెట్టేవాడిని. మళ్ళా వాళ్ళు ఒక లెటర్ పంపిస్తే ఏం కావాలన్నా కూడా తిరిగి మళ్ళా పంపించేవాళ్ళం. ఇలాంటి వినూత్నమైనటువంటి ఇవి వచ్చేసాయి. కాబట్టి అలాంటివన్నీ చేసి ముందుకు పోతాం. ఇంకో పక్కన మీరు చూస్తే ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆలోచిస్తున్నారు. మీకు ఎంత భూమి ఉంది, ఏం పని చేస్తున్నారు, మీ ఆదాయాన్ని ఎట్ట పెంచాలి, ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది. ఓసారి బాగా పనిచేసిన మీ ఆదాయం రావడం లేదు అంటే అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు కానీ అలాంటి ఉన్నప్పుడు జరగడం లేదు. అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ప్రతి ఒక్క ఫ్యామిలీని ఆర్థికంగా పైకి తేవాలని ఆలోచన చేస్తున్నారు. చేసిన తర్వాత ఒక గ్రామంలో 100 కుటుంబాలు ఉంటాయి, 20-30 కుటుంబాలు పైన ఉంటాయి, ఒక 20-30 కుటుంబాలు ఆవరేజ్గా ఉంటాయి, ఒక 20-30 కుటుంబాలు పేదరికంలో ఉంటాయి. నా దృష్టి అంతా పేదవాళ్ల పైన ఉంటుంది. నా జీవితాంతం ఆ పేదరిక నిర్మూలన కోసం వాళ్ళని పైకి రావడం కోసం పనిచేస్తారని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. మేము తీసుకునే పాలసీల వల్ల అందరూ బాగుపడతారు. బాగుపడలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు. వాళ్ళకి నేర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఏం చేయాలో చేస్తాం. అందుకే కుటుంబ వ్యవస్థని ఒక యూనిట్ గా తీసుకుని అన్ని కార్యక్రమాలు కూడా పెడతాం. దీనికి కావలసినటువంటి అన్ని కూడా టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా తీసుకొని అల్టిమేట్ గా కుప్పంలో ఒక 60-65 వేల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ కావాలి. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను, 1 ఫ్యామిలీ